కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉచ్చు బిగిస్తోందా? ఆయన అరెస్ట్ తప్పదా? రేవంత్ సర్కార్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఏసీబీ విచారణలో నిగ్గు తేలుతుందా? సాధారణ విచారణ తర్వాత సీరియస్ యాక్షన్ ఉంటుందా? పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టులు ఉండబోతున్నాయా? సీఎస్ లేఖలో ఏ అంశాలున్నాయి? ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వగానే కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేసింది. ఆ వెంటనే తదుపరి చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ముందుగా అధికారులు సాధారణ విచారణ చేపట్టనున్నారు. అందులో బయటపడే ప్రాథమిక అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేయనున్నారు. కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలు, నిధుల విడుదలకు జారీ చేసిన జీవోలను క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు ఏసీబీ అధికారులు. విచారణలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే తదుపరి యాక్షన్ ఉండబోతోంది. మామూలుగా అయితే ఎవరైనా అధికారి తన పవర్ను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని భావించినప్పుడు క్రిమినల్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ వ్యవహారంలో అప్పటి అధికారులు నాటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా నేరుగా 55 కోట్లు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని చుట్టే వివాదం నడుస్తోంది. ప్రధానంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇస్తున్నారు. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఇందులో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరించనున్నారు అధికారులు. నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ ఎంక్వైరీ చేయబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో ఈ వ్యవహారం సంచలనంగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆయనే మంత్రులు, కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ కనుసైగల్లోనే ఇదంతా జరిగిందని, దీని వెనుక అవినీతి బాగోతముందని ఆరోపిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. మంత్రి పొంగులేటి చెప్పినట్టుగానే తెలంగాణలో పెద్ద బాంబు పేలబోతోందని హస్తం నేతలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. అంతా నిబంధనల ప్రకారమే ఈ కార్ రేసింగ్ జరిగిందని చెబుతోంది. కావాలనే సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు గులాబీ నేతలు. దీనిపై ప్రజా పోరాటం చేస్తామంటోంది. జరిగిన విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళతామంటున్నారు. కూల్చడం, కక్ష సాధింపులకు దిగడం తప్ప రేవంత్ ప్రభుత్వానికి మరొకటి తెలియదని ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఈ కార్ రేసింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. గవర్నర్ ఆమోదం తర్వాత చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఏసీబీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేక విచారించి వదిలేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.